ఇప్పుడు ఊరియా లేక మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము. ఆ లక్షలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతీస్తుండ్రు. ఈ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు. మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా? మరి ఏదైనా నిజమిచ్చి చంపుతారా? మరి ఏదన్నా ఒకటి మాకు నిర్ణయం చెప్పాలా? అన్నీ మోపుకు వచ్చినాకనే దెబ్బతీస్తుండ్రు. మోపుకు వచ్చినాక దెబ్బతీస్తే మేము ఎట్లా బతుకుడు రైతులము? మాకు ఏ ఆధారం లేదు. మేము గిదిని మిన్నే బతుకుడు. ఇంత బతుకు సుతా దెబ్బతీస్తుండ్రు. ఈ బతుకును ఎట్లా చేస్తారు మీరే నిర్ణయించుకొని మాకు ఏదన్నా ఒకటి చెప్పాలా? మొత్తం రాత్రి నుంచి లైన్ పెడితే ఒక్క సంచి సుతా అచ్చులు లేదు. ఈ 8 ఎకరాలు 10 ఎకరాల భూమికి మేము ఆ ఒక్క సంచిని ఎట్లా అల్లుకున్నాడు, ఎట్లా చేసుడు? మోపుకు వచ్చినాక ఊరియా లేకపోతే మేము ఎట్లా బతుకుడు? మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చేసి ఏదన్నా ఒకటి చెప్పాలా? లేకపోతే మేము రైతులము ఇసంబుచ్చుకొని చచ్చే రోజులు వస్తున్నాయి. ఈ రోజులను ఎట్లా నిర్ణయిస్తారో ఈ పథకాలన్నీ పెట్టి రైతును నాశనం చేసే పథకాలే కానీ ఒక్కటి సుతా రైతును బతికించే పథకాలు లేవు. మరి ఎందు గురించి పెడుతుండ్రు? ఇవన్నీ నష్టపోవుడే. రైతు నష్టపోయే పథకాలే చేస్తుండ్రు. రైతు లాభపడే పథకాలు అయితే ఒక్కటి సుతా లేదు. ఇది అది అని చెప్పుకుంటా రైతును మొత్తం గాలి దింపుతుండ్రు. ఈ దింపి మమ్మల్ని నష్టపోడగొడుతుండ్రు. లైన్లో చెప్పులు పెట్టినాము, అన్ని డిరక్సులు పెట్టినాము, బండలు పెట్టినాము, మేము లైన్లు ఉన్నాం. ఏది పెట్టినా కానీ మనిషికి ఒక్కటే సంచి ఇస్తుండ్రు. ఆ ఒక్క సంచి అవి కొట్టుకొని బతికే కాలం ఉన్నది. మాకు మమ్మల్నే కొట్టుకోమంటుండ్రు. మరి ఇది నిర్ణయం ఏడికి చేస్తారో చెయ్యండి. మాకు జల్ది ఊరియా పంపిస్తేనే మా బతుకు, లేకపోతే లేదు. ఈ సమస్య ఉండబట్టి దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు. మళ్ళీ వచ్చింది, మొదటికి వచ్చింది. ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు. తర్వాత ఒక 4 ఎకరాల భూముల్లో కూడా ఒకటే ఎకరం యూరియా ఇస్తున్నారు. అంటే ఒక యూరియా ఎక్కడ పోసుడు ఏం కాదు. మరి కనీసంగా రైతులకు ఈ గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తే చూసినా పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాల్సి వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి లేని మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు, ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి 10 ఎకరాలు ఉండని ఒకటే సంచి. ఈ ఒక సంచి పోయి ఎక్కడ పోసుడు దేనికి వెళ్ళడు అర్థమైతే లేదు. మరి ఈ రైతులు అనేటోళ్ళకు మరి సపరేట్గా పింఛనో మన్నో ఇచ్చి సపరేట్గా ఈ లండుదనం ఎత్తిన వాళ్ళందరినీ ఇదే విధంగా రైతులకు కూడా పింఛన్ ఇస్తే సపరేట్ ఇంటికాడ ఊకుండా వ్యవసాయం చేయకనే ఉంటారు కదా. ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం లైన్లు పట్టుకుంది కట్టేది కార్ఖాన ఒకసారి చూడండి. పొద్దుగా వచ్చిన లైన్ కట్టిన ఇప్పుడు ఒక సంచి ఇప్పుడు ఏం కదా మక్కలకు పొలాలకు పొట్టకచ్చిన ఇప్పుడు పొట్ట తీసకొచ్చిన పొలాలు కనీసం యూరియా అల్లుకుందామంటే లేనప్పుడు మరి రైతు ఏం చేయగలుగుతాడో కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 3 రోజుల నుంచి ఇక్కడ యూరియా లేదు. ప్రస్తుతానికి ఈ రోజు పొద్దున 7 గంటలకు వచ్చింది. ఇంతమంది కావాలి కాసిన అవుతుంది. తర్వాత ఇంత ఒక 120 సంచులే ఉన్నాయట. మళ్ళీ తర్వాత ఎంతమంది ఇళ్ళకి రిటర్న్ అవుతారో తెలియదు. ఇప్పటికి మొత్తం పొట్ట తీసకొచ్చినాయి పొలాలు. ఆల్రెడీ ఈయన టైంకి వచ్చినాయి కాబట్టి యూరియా లేకపోతే పంట అనేది నుక్సాన్ జరుగుతుంది. కావున ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అనుకుంటున్నాం.